ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి. రెండు మాటలే చెప్తాను నేను. అంటే ఒక చెయ్య రెండు కళ్ళు అనుకోవచ్చు. ఒక చెయ్య ఒక్క లెఫ్ట్ అండ్ రైట్ రెండు చేతులు ఎలాగ ఉంటాయో, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ రెండు కళ్ళు ఎలాగ ఉంటాయో, అలాగనే మనిషిగా మనం ఈ లోకంలో బ్రతకటానికి, జీవించటానికి ఒకే ఒకటి ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి. ప్రకృతి సంబంధి అని అంటే ఎవరు? ప్రకృతి సంబంధి అంటే శరీరమైన అక్షరము. ఆత్మ సంబంధి అని అంటే ఎవరు అనంటే ఆత్మ మూలముగాను జన్మించినటువంటి, ఆత్మతో నింపబడి ఆత్మతో నడిపింపబడుతున్నటువంటి ఆత్మ సంబంధి. ఈ ఆత్మ సంబంధికిని శరీర సంబంధికిని అంటే అక్షర సంబంధికిని తేడా ఏమిటో దైవలేఖనములో నుంచి మీరు దేవుని మాటలు కొద్ది సమయాన్ని పంచుకొనటానికి ఇష్టపడితే వాక్యములోనికి మనం ముందుకు వెళదాం. ఈరోజు ఇక్కడ బ్రతుకున్న వాళ్ళందరూ కూడా మనలో ఏముంది? ప్రాణం ఉంది కదా, ప్రాణంతో ఉన్నాం ఇక్కడ, అంతే కదా? ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కాబట్టే మనం ఇక్కడ కూర్చోగలిగాం, నుంచోగలిగాం, మాట్లాడగలుగుతున్నాం. ఈ రెండింటితో పాటు క్రీస్తుతో పాటు యుగయుగములు కూడా జీవించాలి అని అంటే ఇక్కడ ఆయన ఆత్మను కూడా మనము పొందిన వారమై ఉండాలి. కనుక ఇప్పుడు ముందుగా శరీర సంబంధులు ఎవరు, ఆత్మ సంబంధులు ఎవరు? దైవ సన్నిధికి వస్తున్నటువంటి మనమందరము నిజముగా ఆత్మ సంబంధులమేనా? దైవ సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తున్న వారందరూ, ప్రార్థిస్తున్న వారందరూ ఆత్మ సంబంధులేనా? అయితే ఆత్మ సంబంధులకును శరీర సంబంధులకును అంటే ప్రకృతి సంబంధులకును తేడా ఏమిటో పరిశుద్ధ లేఖనము నుంచి దేవుని మాటలు మనము కొద్ది సమయాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచన భాగమును ధ్యానించుకుందాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ప్రకృతి సంబంధి అంటే అక్షరము అనగా దేహముతో సంబంధించిన శరీర సంబంధమైనటువంటి మనుషుడు ప్రకృతి సంబంధి. ఈ ప్రకృతి సంబంధి దేవుని ఆత్మ విషయాలను ఏమి చేయడు? అంగీకరించడంటే యాక్సెప్ట్ చేయడు, అసలు ఇష్టపడ్డు, అసలు ఏమాత్రం కూడా దగ్గరకు చేర్చుకునటానికి ఆత్మ సంబంధమైన ఆలోచనలు తనకు రావు. ఇంకెప్పుడు కూడా తన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే నటన. ప్రకృతి సంబంధి ఎప్పుడు ముందు నేను మీతో పంచుకునేది ప్రకృతి సంబంధి కోసం మాట్లాడతాను. తదుపరి 2వ మాట ఆత్మ సంబంధి కోసము తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రకృతి సంబంధి ఏం చేస్తాడు? ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించడు కదా, అంటే ఇష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ప్రకృతి సంబంధి ఎప్పుడు కూడా శరీరమును గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఇందాక దైవజనులు చెప్తున్నట్లుగా తినటము గురించి, తినుచు త్రాగుచు చుకుంచు, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, దీనికోసమే ఆలోచిస్తాడు. ఎవరు? శరీర సంబంధైన ఆత్మ, ప్రకృతి సంబంధి. ఈ ప్రకృతి సంబంధి అయినటువంటి వాడు నటిస్తాడన్నమాట, నటన జీవితం. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వాడు ఎలాగ నటిస్తాడు? ఆదికాండం 27 అధ్యాయం 18వ వచనం నుంచి
ఈ విధంగా మనము ఒక కుటుంబమును గురించి మనకు అక్కడ ఒక అందరూ కలిసి ఉన్నా కానీ అందులో ఆత్మీయత కలిగిన వాళ్ళు ఉన్నారు, నటన కలిగినటువంటి వారు ఉన్నారు. నటన కలిగినటువంటి వారికి, ఆత్మీయత కలిగినటువంటి వారికి వ్యత్యాసం ఏమిటో ఇక్కడ మనకి కనిపిస్తుంటుంది. చదువుదాం ఒకసారి. ఆదికాండం 27:18. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడు, యాశావు అనేటటువంటి నీ జ్యేష్ఠ కుమారుడు, నీవు నాతో చెప్పిన ప్రకారము డాడీ నీవు నాతో చెప్పినటువంటి ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమని. మీరు ఇష్టపడేటటువంటిది ఏదైతే ఇష్టపడాలని తినాలనుకున్నారో దానిని వేటాడి నేను వండుకుని తెచ్చాను, దానిని తినమనెను. అప్పుడు రుద్రుడైన తన తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, నా కొడుకా, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికేనని, ఎంత వేగముగా దాన్ని ఎలా తీసుకొచ్చావు అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడవో కావో, నీవు నా పెద్ద కుమారుడువో కావో, నేను నిన్ను తడిమి చూచేదను దగ్గరకు రమ్మనగా యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. అతడు అతని తడివి చూచినప్పుడు స్వరము యాకోబు స్వరము గాని, ఆ స్వరము యాకోబు స్వరము గాని, చేతులు ఏశావు చేతులే అనెను. ఆ దేహమంతా కూడా చేతులు, అవయవములన్నీ కూడా యాశావు చేతుల్లాగే ఉన్నాయి. యాకోబు చేతులు అతని అన్నయ్యని యాశావు చేతుల వలె రోమము గలవాడైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏశావు అని నా కుమారుడవు నీవేనా, కుమారుడు అయిన నీవే కదా అని అడుగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్మని, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునని. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ఆ తెచ్చిన వేట మాంసమును కూర వండి తెచ్చిచ్చినటువంటి వాటిని తెచ్చి ఇచ్చినప్పుడు ద్రాక్షారసము త్రేగా అతడు త్రాగెను. ఇవన్నీ తీసుకుని తండ్రి ఏం చేశాడంటే, తరువాత అతని తండ్రిని ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను. అతన్ని దీవించి దీవెనలన్నీ కూడా తన కొడుకుకి ఇచ్చేశాడు. ఇప్పుడు మీకు అర్థం కావటానికి ఒక విషయాన్ని, సందర్భాన్ని మీకు చెప్తాను. ఆత్మ సంబంధికిని ప్రకృతి సంబంధికిని తేడా. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము, రాని వాళ్ళకును, వచ్చినా కానీ అక్షరమైనటువంటి శరీర సంబంధమైన ప్రకృతి సంబంధి ఏం చేస్తాడని చెప్పాను. ఇప్పుడు తన తండ్రి దగ్గరకు వచ్చి యాకోబు ఆత్మ సంబంధ, శరీర సంబంధ. ఇప్పుడు శరీర సంబంధి నటించాడు, వచ్చి నటన. ఆత్మ సంబంధి రియల్గా బ్రతుకుతాడు, యథార్థంగా బ్రతుకుతాడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇప్పుడు యాకోబు నటిస్తున్నాడు. అంటే నటించవలసినటువంటి అంత దుర్గతి ఎందుకు వచ్చింది? తనకు దీవెనలు కావాలి ఆశకున్నాడు. తన అన్న అయినటువంటి యాశావు యొక్క దేహము వలె అన్న అయినటువంటి యాశావు వంటి స్వరము వలె అతడు వేషమేసుకుని తండ్రిని మోసగించుచున్నాడు. ఇప్పుడు తండ్రిని మోసగిస్తూ ఉంటున్నప్పుడు తండ్రికి అయినప్పటికీ డౌట్ వచ్చింది. ఏమని డౌట్? ఒరే బాబు, నీవు స్వరము చూస్తే యాకోబులాగుంది, నిన్ను తడిపి చూస్తే యాశావులాగే కనబడుతున్నావు. అసలు నీ సంగతి ఏంటిరా? నువ్వు ఏ కొడుకువో నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అని తండ్రి మాట్లాడుతుంటున్నప్పటికీ, ఇస్సాకు మాట్లాడుతున్నప్పటికీ అసలు యాకోబుకి అసలు ఎక్కడా కూడా హృదయంలో ఏం కావట్లేదు.
పశ్చాత్తాపం కలగట్లేదండి, ఆత్మ పరిశోధన చేసుకుంటలేదండి. ఏ కూటాలి మాట్లాడరేంటి? టైటిల్ మర్చిపోయారా? ఏం కూటాలి? ఆత్మ పరిశోధన అస్సలు యాకోబు చేసుకుంటలేదు. ఆత్మ పరిశోధన లేకుండా యాకోబు తన తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నటిస్తున్నాడు. ఈరోజు లోపలే, సంఘము లోపలే, సంఘము ఎలుపటి కాదు, సంఘము లోపలే ఎంతమంది నటులు ఉన్నారండి, నటించేటటువంటి వారు ఉన్నారండి. ఈరోజు తండ్రి దగ్గరకు వచ్చి నటిస్తున్నాడు. ఇప్పుడు ఎవరు? యాకోబు. అంటే ఇతడు ఏ సంబంధి? ఆత్మ సంబంధ, ప్రకృతి సంబంధ? ఇతడు ప్రకృతి సంబంధి కనుక ఇప్పుడు నటించి ఇప్పుడు తండ్రినే మోసగిస్తున్నాడు. ఈ రోజున దైవ సన్నిధికి వస్తున్నటువంటి మనము దేవుని దగ్గర మనము వచ్చి మనుషులు కళ్ళు కప్పొచ్చేమో కానీ దేవుని కళ్ళు మాత్రం మనం కప్పలేం. మనుషుల దగ్గర మనము నటించవచ్చు కానీ దేవుని దగ్గర మాత్రం మనం నటించలేం. ఈరోజు వస్తున్నాము వెళ్తున్నాము అని అనుకున్నట్టుగానే మందిరం అన్నది అనుభవంలోనికి మనం వచ్చాము, ప్రభుని ఆరాధిస్తున్నాం. చక్కని సేవకులు, దైవజనురాలు మిమ్మలను దేవునిలో ఆత్మీకముగా మిమ్మలను నడిపించటానికి ప్రభు ఆత్మ చేత మిమ్మలను మీరు పరిశోధించుకునేటట్లుగా, మిమ్మలను మీరు విమర్శించుకునేటట్లుగా, మీ ఆత్మ పరీక్ష మిమ్మలను మీరు చేసుకునే రీతిగా, మీ జీవితంలో ఒక ప్రశ్నార్థకమైనటువంటి రీతిలో మిమ్మలను ప్రభువులో నడిపిస్తూ ఉంటున్నప్పుడు మీ హృదయాలను, మీ ఆత్మలను మీరు ఏం చేసుకోవాలి? పరిశోధించుకోవాలిరా తల్లి, పరిశోధించుకోవాలి నాన్న. పరిశోధించుకోకుండా మనం ఏం చేస్తున్నామనంటే ఇంతగా తండ్రి దగ్గరికే వెళ్ళి ఎంత నటించేస్తున్నాడంటే ఏమిటి అయినప్పటికీ బాబరే నాకు అర్థం కావట్లేదురా, నీ స్వరము చూస్తే యాకోబులాగా ఉంది కానీ నేను తడిమి చూస్తే మాత్రం యాషావులాగా ఉంది, నాకు అర్థం కావట్లేదు అన్నప్పటికీ అప్పుడైనా కానీ ఏ విమర్శ చేసుకోవాలమ్మా? ఆత్మ విమర్శ చేసుకోవాలా లేదా? యథార్థం ఒప్పుకోవాలా లేదా? ఉన్నది ఉన్నట్టు చెప్పాలా వద్దా? ఇక అలాంటిది ఏమీ లేదు. ఇంకేమీ లేకుండానే అతడు తన మనస్సును కఠినపరుచుకుని ఎంతగా తండ్రి అడుగుతున్నప్పటికీ, ఎన్ని మాట్లాడుతున్నప్పటికీ ప్రతి మాట అబద్ధమే. అబద్ధికులు ఎక్కడ చేరరు? దేవుని రాజ్యానికి చేరరమ్మా, చేరరు. పేరు మార్చేసుకుంటే మాత్రం చేరిపోతామా మనం? యాషావు యాకోబు అయిపోతాడా? యాకోబు యాషావు అయిపోతాడా? పెద్దోడు చిన్నోడైపోతాడా? చిన్నోడు పెద్దోడైపోతాడా? ఇప్పుడు మిమ్మలను ఆత్మీకముగా నడిపించడానికి ఇప్పుడు మీరు అక్షరం అనేటటువంటి చచ్చేటటువంటి దానికోసము మీరు ప్రయాసపడుతున్నాడు యాకోబు. స్థిరమైనది, శాశ్వతమైనటువంటి ఆత్మ పరిశోధన కొరకు ఆరాటపడకుండా యాకోబు తనకు తానుగానే ఆత్మ విమర్శన చేసుకొనకుండా నటిస్తున్నాడు. ఈరోజు సంఘానికి వచ్చేటటువంటి మనం నటించకూడదండి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలండి. ఎంతమంది నటిస్తున్నారండి? ఒక్కోసారి పాస్టర్ గారి దగ్గరే నటించేస్తుంటారు చాలామంది, సహోదరుల దగ్గరే నటించేస్తుంటుంటారు. ఒరే నువ్వేనా అంటే అబ్బాబా అస్సలు నాకు ఏం తెలియదండి. ఒరే ఈ మెసేజ్ పెట్టింది ఎవడరా అంటే అబ్బాయి నాకు ఏమి తెలియదండి. హాయ్ అని పెట్టావు, ఎవరు పెట్టారు? హలో అని పెట్టావు, ఐ లవ్ యూ అని పెట్టావు, ఇది ఎవరు పెట్టారు? ఈ మెసేజ్లు ఎవరు రాశారు? ఈ వాటన్నిటినీ కూడా అబ్బాయి నా దగ్గరికి అస్సలు తెలియదండి అంటే ఎంత నటించేస్తున్నారండి ఈ రోజున. యవన బిడ్డలైనటువంటి వారు సంఘములోనికి వచ్చారు, పేరు మార్చుకున్నారు, విశ్వాసముతో నడుస్తున్నానంటున్నారు, భక్తిలో ఉన్నానంటున్నారు, ప్రభు కొరకు బ్రతుకుతున్నానంటున్నారు, ప్రభువే నాకు ప్రాణం అంటున్నారు. మనము ఎంతగా నటించేస్తున్నామో ఈరోజు మన జీవితంలో యాకోబు వంటి ప్రకృతి సంబంధమైన నటన జీవితం మనకిది శాశ్వతమైనది కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మరొక ఆయన కనిపిస్తాడు.
ఈరోజు దేవుని మందిరానికి వచ్చేటటువంటి వారిలో యథార్థమైనటువంటి జీవితము లేకుండా నటన జీవితం పెరిగిపోయిందంటే వీరందరూ ఇప్పుడు శరీర సంబంధంగానే ఉన్నారు. తేడా ఏమీ లేదు. గతానికి ఇప్పటికి ఏమీ లేదు, తేడా ఏమీ లేదు. తేడా లేకుండానే అప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ ఏమీ మీలో వ్యత్యాసము కనబడతలేదు, ఆత్మీయత కనబడతలేదు. మీకు ఆత్మీయత కనబడకపోవటం వలన రెండవది మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 5:22 వచనములో ఒక విషయాన్ని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఆత్మీయముగా ఉండవలసినటువంటి వారు, ఆత్మీయముగా బ్రతకవలసినటువంటి జీవితాలు పక్కన పెట్టేసి నటించేటటువంటి నటన జీవితాలు ఎక్కువైపోవటం వలన ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలతోనే మీరు భక్తిలో ఉన్నారు కనుక వాక్యం ఈ విధంగా చెబుతుంది. 16:5 వచనం. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వం అణుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1,100 వెండి నాణెములను నీకిచ్చేదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో ననగా, సంసోను, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. ఫిలిష్తీయుల సర్దారులు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దెలీలా పడిపోయింది. ఎవరిని పడగొట్టేసింది? సంసోను పడగొట్టేసింది. అంత బలమైనోడు, అంత బలమైనోడు ఈ అమ్మాయిని చూసిన వెంటనే ఏమైపోయాడు? పడిపోయాడు. ఆత్మీయత ఏమైపోయింది? ఇప్పుడు ఆత్మ సంబంధిగా బ్రతికిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు లోకంలో కలిసిపోయాడు. కుర్రోడికి ఇంకా ప్రార్థన జ్ఞాపకం రావట్లేదు. ఇంకా వాళ్ళ అమ్మ చేసిన ప్రార్థన జ్ఞాపకం లేదు. అంతా భక్తి చేసి అన్ని పాటలు పాడిన కుర్రోడు కూడా ఇంకా గుళ్ళోనే కనపడతలేదు. ఇంకా ఇంకెక్కడ ఉంటాడండి? ఈ రోజున ఏమైపోయింది? ఇప్పుడు భక్తి అంతా ఏమైపోయింది? ఆత్మపూర్ణుడు ఏమైపోయాడు? ఆత్మతో అభిషేకించబడిన వాడు ఏమైపోయాడు? పడిపోయాడండి. ఈరోజు మన జీవితాలు మనల్ని మనము ఏం చేసుకోవాలి? ఇప్పుడు గట్టిగా చెప్పండి, పరిశోధించుకోవాలి. ఈ కూడికలు టైట్లే అయ్యి కదా. ఏం చేయాలి? పరిశోధించుకోవాలి. పరిశోధించుకుంటామంటే పాడి వెళ్ళిపోతాం కాదు. పరిశోధించుకుంటామంటే వచ్చి కూర్చుని ఆలకించి వెళ్ళిపోవటం కాదు. పరిశోధించుకుంటామంటే ఏదో టయానికి వచ్చి టయానికి వెళ్ళి అలాగ ప్రేక్షకుల్లాగా వెళ్ళి కూర్చుని వచ్చిన అయ్యగారిలో ఏ అయ్యగారు వాక్యం బాగా చెప్పారు అని మార్కులు వేసి వెళ్ళిపోవటం కాదు. పరిశోధించుకోవటం అంటే మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోవాలి. మొన్న ఒక ఆవిడ తెగ ఏడ్చేస్తుంది. ఏడ్చేస్తుంటే అదే అమ్మ అలాగే ఏడ్చేస్తున్నావు అన్నాను. ఏమీ కాదు అయ్యగారు, మా ఆయన కొట్టాడు, చాలా గట్టి కొట్టాడు, కానీ అందుకని ఎడుతలేదండి. మా తోటికోళ్ళు పట్టుకుని దెప్పేస్తుందండి. దాంతో నేను ఏం చేయలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. నా గుండెల్లో గుణపం కూర్చున్నట్టు ఉంటుందండి అది మాట్లాడుతూ ఉంటుంటేనే. నా మనసులో ఇంకా తరుక్కుని మా ఆయన కొట్టినందుకు బాధ లేదు, కానీ నాకు నా తోటికోళ్ళు తిప్పుతుంటుంటే నేను భరించలేకపోతున్నాను బావయ్య, అందుకని ఎడుతున్నాను. అవునా? ఈరోజు నీ ఆత్మను నీవు పరిశోధించుకోనకపోతే నీ ఆత్మ ఏమైపోతుందో తర్వాత చెప్తాను. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందన్న దానికోసము పరిశోధించుకొనటం కోసమే ఈ కూడికల దైవజనులు మీతో మీరందరూ రెండని ప్రకటించి సేవకులు పిలిచి అనేక మంది దైవజనులు వచ్చి ఇక్కడ నిలవబడి మీ కొరకు మీ దైవజనుడు ప్రయాసపడుతున్నాడు అని అంటే దేనికోసం అంటే చెప్పుకోండి, మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలని. ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలని. మీరు పరిశోధించుకోనకపోతే మీరు ఏమైపోతారు? అమ్మా పరిశోధించుకోకపోతే ఏమైపోతావరా తెల్లన్న? ఒక కూటానికి వెళ్ళి దెయ్యమైపోతానయ్య గారు అంది. ఏమైపోతుందంట? పరిశోధించుకోకపోతే ఏమైపోతావంటే ఏమంటుంది? అయ్యి బాబా దెయ్యమైపోతే మళ్ళీ వచ్చి ఎవరిని పీడి తింటుంది?
ఎవరిని ఎప్పు తిందామని, ఎవరిని పీడించి తిందామని. ఇప్పటికే బతికినంత కాలం కూడా అందరిని పీడించి 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 ప్రార్థనకి వెళ్ళినా, పాటలు పాడినా, ఆరాధన చేసిన, గుళ్ళోకి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా ఈ మాయదారిదాలతో పడలేక ఇంకా ఆ మాట అన్నీ కరెక్ట్ అని ఎత్తా ఉంటుంటే చచ్చిపోతే ఏమైపోద్దంట? కొంతమందితో యాగలేం. నువ్వన్నా తప్పే మాట్లాడరండి, నువ్వన్నా తప్పే, ఆ అన్న తప్పే, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, కూర్చో అన్న తప్పే, కూర్చోవద్దు అన్న తప్పే, అదే అమ్మకు లేటుగా వచ్చావన్న తప్పే, నన్ను అడగలేదు అయ్యగారు అంటది మళ్ళీని. వచ్చాను కానీ పాట అన్నా పాడడం లేదు. మోజెక్కువ ఆత్మాడు దాంతోనే పాడించేస్తాడు పాటలు. ఎవరికి మోజండి, ఎవరికేమండి? అది ఎవరైనా కానీ దైవజనుడికి అందరికీ సమానమే. ఎవరొచ్చినా కానీ అందరికీ దైవజనుడికి తన పిల్లలతో అందరూ ఒకటే. ఎవరు ముందు వస్తే వాళ్ళే పాడంటారా తల్లి అంటారు, అంతేనా? పరిశోధించుకోవాలి అన్నీ కూడా. స్తోత్రం. గట్టిగా పరిశోధించుకోవాలి. మీరు పరిశోధించుకోలేకపోతే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. మూడవది, పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకిత్తును. ఎత్తానురా బాబు, నీ రాజ్యాన్ని కాపాడు, నీకు నా పెద్ద కూతురు నుంచి పెళ్లి చేస్తాను, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెనెను. అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడను? రాజుగారికి అల్లున్నవటానికి నేను ఎంతటి వాడను? నా స్థితి అయినను, నా గతి, నా స్థితి, నా స్థాయి, నా స్టేటస్ ఎంత? ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని వాళ్ళము మేము సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె మేరాబును దావీదునకు ఇవ్వవలసి ఉండగా సౌలు ఆమెను మహోలతీయుడైన అద్రియేలునకు ఇచ్చి పెళ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరుగా నుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును. ఒక విషయాన్ని మీరు అందరూ గమనించండి. ఇక్కడ సంసోను, దావీదు అనేకిద్దరు. బలవంతుడు, బలహీనుడు లోకం దృష్టికి. సంసోను దావీదు ఎవరు? సౌలు ఎవరు? దావీదు రాజు, ఇజ్రాయేలీలకు రాజు. ఆ దేశానికి రాజు అయినటువంటి వ్యక్తి తన దేశాన్ని సంరక్షించుట కొరకు యుద్ధములో ఎవరు ముందుకొచ్చి యుద్ధం చేస్తారో, మన దేశాన్ని పరిరక్షించి కాపాడతారో వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ఒక పిలుపునిచ్చాడు. ఆపదలో చాలా మొక్కేసుకుంటాం కదా మనం. కష్టమంతా తీరిపోయిన తర్వాత ఉన్నాయన్నీ ఏం చేస్తాం మనం? మొదటి రోజులు మర్చిపోతాం మనం కదా. అలాగే ఇప్పుడు ఈ సౌలు అలాగనే ప్రకటన చేసి యుద్ధంలో గెలిచేశాడు. ఎవరు? దావీదు యుద్ధం చేశాడు. ఈ యుద్ధం యెహోవాదే అని చెప్పి దావీదు గెలిచినప్పుడు సౌలు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొడుక్కి, తన యొక్క దావీదుకి పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తాడో ఏం చేస్తాడో తర్వాత విషయం. అలా కొంచెం మనుషులందరిలోనూ కూడా ఇప్పుడు సౌలు మర్చిపోయి దావీదుని ఏమంటున్నారు? దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అంటున్నారు. అంటే ఇవేంటి 1,000 కొలది? జయము జయమని జైలు కొడతా ఉంటుంటే, జిందాబాదులు కొడతా ఉంటుంటే ఇప్పుడు ఎవరికి మెజారిటీ ఎక్కువైపోయింది జనాల్లో?
దావీదుకి మెజారిటీ ఎక్కువైపోయింది. సౌలు గౌరవ మర్యాదలు తగ్గిపోయేటప్పటికి ఇప్పుడు సౌలు నిజముగా ఎలాంటి వాడంటే ఆత్మీయతలో చాలా యథార్థముగా ఉండేవాడు. కాబట్టి అతడు గాడిదలు కాసుకునేటటువంటి సౌలుని, అసలు తన పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఏం కాపలా కాసేవాడు? మనమైతే మేకలో, గొర్రెలో, గేదెలో కాసుకుంటాం. ఇతడు ఏం కాసుకునేవాడు? గాడిదలు మంచిగానా? గాడిదలు కాసుకునేటటువంటి వాడిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం ఎక్కించి ఇశ్రాయేలీలకు రాజుగా చేసేసాడు. అంత ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. తనను అభిషేకించి ఆత్మతో నింపేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు దావీదును ఏం చేయాలనుకుంటున్నాడు? సంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇడు రాజు యొక్క, సౌలు యొక్క మైండ్లో ఏం పొందుకుంది, ఏమొచ్చేస్తుంది? ఇలాంటి బుద్ధులన్నీ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? మొన్నటిదాకా చాలా బాగున్నాడు, మొన్నటిదాకా భక్తిగా ఉన్నాడు, మొన్నటిదాకా ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, మొన్నటి వరకు చాలా యథార్థంగా ఉన్నాడు, దేవుని దృష్టిలో చాలా ఖచ్చితంగా ఉన్నాడు. అందుకే గాడిదలు కాసి వాడిని తీసుకొచ్చి అందలం ఎక్కించి సింహాసనం ఎక్కించి ఆ స్థాయిలో పెట్టాడు. బాగున్నాయి అతని స్థితిగతులన్నీ, యథార్థవంతుడిగా దేవుని దృష్టి కనపడుతున్నాడు. కానీ తీరా చూస్తే అతనిలోనికి ఇప్పుడు ఎవడొచ్చేశాడు? ఎవరొచ్చేశారు? ఆత్మ ఆలోచనలన్నీ పోయి ఇప్పుడు ప్రకృతి సంబంధమైన ఆలోచనలు వచ్చేసి శరీర సంబంధమైన అక్షరమనబడిన శరీర సంబంధమైన కోరికలు తనలోనికి వచ్చేసి ఆపదలో అనుకున్న మాటలన్నీ మర్చిపోయి, మొక్కుకున్న మొక్కుబళ్ళన్నీ మర్చిపోయి, దావీదుకి ఏం ఆపరించాడో మర్చిపోయి, దావీదుని ఎలాగన హెచ్చిస్తాడో, దావీదుకి ఏ స్థితినిస్తాడో ఆ వాటన్నింటినీ గతాహం అన్నట్టుగా అన్నీ మర్చిపోయి ఇప్పుడు దావీదుని గౌరవించవలసింది పోయి, దావీదుని సింహాసనం ఎక్కించవలసింది పోయి, దావీదుని సత్కరించవలసింది పోయి, దావీదుకి ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఘనతనివ్వవలసింది పోయి, ఎక్కడ దొరుకుతాడు అక్కడ వేసేద్దామని చూస్తున్నాడు. నరహంతపు ఆలోచనలు వచ్చేసిన ఎవరికి? మాట్లాడరే? సౌలుకి. ఇలాంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఈ కుర్రోడికి, ఈ రాజుగారికి? పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటి బుద్ధులు వస్తాయి గారు అంటావు కదా. ఏ కాలం వచ్చినప్పుడు? పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటి బుద్ధులే వస్తాయి అంటారు కదా. ఏమండి, మీరు కూడా అప్పుడప్పుడు వాక్యం చదువుతా మాట్లాడుతుంటారు చక్కగా. అయ్యగారు నాశనానికి ముందు ఏమొస్తుందంట? గర్వం వచ్చేద్ది అయ్యగారు, పడుకోటాకే ఎదిగాడంటే కింద పడిపోయాడంటే. ఏమైంది అయ్యగారు అంటే, ఏమైంది నాకు తెలియదు ఏమైందో. సౌలు ఎలాంటి వాడు అవుతాడు అనుకుంటే తీరా చూస్తే సౌల్ని ఈ స్థాయిలో చూడలేదు. దేవుడు ఉద్దేశం అది కాదు. గొప్ప జనాంగానికి రాజుగా చూడాలనుకున్నాడు, రాజుగా చూశాడు. కానీ అతని గుణం, అతని ఆలోచనలు, అతని తలపులు మొదటిలో ఉన్నట్టుగా లేవు కాబట్టి, ఆడు బుద్ధి మారిపోయింది కాబట్టి, ఆడు బుద్ధి తక్కువైపోయి గుణం పాడైపోయింది కాబట్టి, అయ్యగారు సౌలు మంచోడే కానీ ఆడు గుణం మాత్రం మంచిది కాదు. అయ్యగారు ఇలా అయిపోవటానికి గల కారణం ఆడికి ఏ బుద్ధి వచ్చింది? భక్తి చేశాడు, విశ్వాసంతో ఉన్నాడు, చాలా యథార్థంగా భక్తిగానే బాగానే గడిపాడు, ఆత్మతో అభిషేకించబడ్డాడు. అలాంటి స్వభావం తనలోనికి వచ్చేసింది. అతనికి దెయ్యం పడేసుకుంది అంటే. ఏం పడేసుకుంది? అంతా బాగున్న వాడికి ఏం పట్టుకుంది? దెయ్యం పట్టుకుందండి. పిచ్చి పిచ్చికి ఆకలే చేస్తున్నాడండి. భక్తిగా ఉన్నాడండి, ఇలా మారిపోయాడేంటి అని అంటే ఏమైపోయాడు ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఈసారి అలాంటోడు ఎలాగైపోయాడంటే ఎందుచేత అయిపోయాడు? తన ఆలోచనలన్నిటినీ కూడా మార్చేసుకున్నాడు. అంటే ఎందుకంటే తన ఎదుట ఎవ్వడు కూడా తనకంటే గొప్పవాడు ఉండకూడదు. తనకంటే ఎదుటి వ్యక్తి ఎవడు కూడా ఘనత పొందకూడదు. తనకంటే ఎదుటి వ్యక్తి ఎవడును కూడా బలజ్జుడై కనపడకూడదు. తనకంటే తన ఎదురుగా ఎవ్వడు కూడా గొప్పవాడై ఉండకూడదు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? అదే మధ్యలో వచ్చింది. అదే చక్కగా మంచిగా ఉన్నంత సేపు కూడా దేవుడు కూడా కరుణించి చాలా ముందుకు నడిపించాడు. ఇలాంటి స్వభావం రావటం వలన ఈరోజు సౌలు ఎక్కడికి పడిపోయాడంటే, ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి పడిపోయాడు? ఉన్నత స్థితి నుంచి కిందకి దిగజారిపోయినటువంటి స్థితిలోకి వచ్చాడంటే అతడు ఎందుకు ఇలా తయారైపోయాడు? కారణం ఏంటి?
ఈ రోజున ఇతని భక్తి విషయంలో ఎందుకు ఇలా తయారైపోయాడంటే ఇప్పుడు ప్రకృతి సంబంధిగా మారిపోయాడు. ఏ సంబంధి? ప్రకృతి సంబంధిగా మారిపోయాడు. ప్రకృతి సంబంధులకు ఎప్పుడు కూడా ఏం ఆలోచనలు వస్తాయి? తనకంటే ఎదుటోడు ఎవడు కూడా బాగోకూడదు. మంచి బుద్ధి అంటారా? ఎలాంటి బుద్ధి? తనకంటే ఎక్కువ ఎవడు కూడా మంచి డ్రెస్ వేసుకోకూడదు. తనకంటే ఎక్కువ ఎవడు కూడా బంగారం కాసులు వేసుకోకూడదు. తనకంటే ఎక్కువ ఎవడు కూడా ఆరాధనలోకి వచ్చి ఎవడు కూడా వాళ్ళనే ఎప్పుడు పొగుడుతూ ఉండాలి, వాళ్ళనే ఎప్పుడు కూడా కనపరుస్తూ ఉండాలి. పొగడకపోతే ఈ దాకేమవదు. మాట్లాడరా అండి? దాకమోకం వేసుకుని ఈ దాకమోకం ఎప్పుడు ఏం చేస్తుండాలంటే చెప్పు. మాట్లాడరే? పొగుడుతూనే ఉండాలంట. అంటే ఒక ఆయన అన్నాడండి, దాకేమో తాలింపు ఉండాలంట, గుడ్డకేమో జాడింపు ఉండాలంట. ఈ జాడింపు లేకపోతే గుడ్డకున్న మురుకుతుందంట. దాక్క తాలింపు లేకపోతే పళ్ళమని పేలిపోతుంటాయి చూడండి ఒక్కొక్కరి ఇంట్లోని. ఎందుకు పేలిపోతుందంటే పక్కింటి ఆవిడని అడిగితే ఏమీ లేనటువంటి దానికి ఏమెక్కువ? మాట్లాడరేంటి? ఏమీ లేనటువంటి దానికి ఏమెక్కువ? తాలింపు ఎలాగుంటుంది? దాక ఎలా పేలిపోతుంటుంది, పటాలు పటాలు పట్టుంటుంది, మాడిపోయి ఏమీ లేని దానికి వయ్యారం ఎక్కువ అన్నట్టు ఈరోజు సౌలులో సత్తా లేక, సౌలులో ఆ మాత్రపు శక్తి లేక దావీదుకి అవకాశం దేవుడిస్తే దావీదు హెచ్చించబడి దీవెనలతో నింపబడతా ఉంటుంటే ఇప్పుడు తీరా చూస్తే దావీదును సత్కరించవలసింది పోయి ఇప్పుడు దావీదును చూసి అసూయపడుతున్నాడు. ఈరోజు చాలా మందికి అసూయ ఎక్కువ. అదే అమ్మ ఈ మధ్యన అలాగ అయిపోతున్నామంటే ఒక ఆవిడ అంటుంది, ఏమెక్కువైపోయింది? తిన్నదంతా ఏమైపోతుంది? టెంకుల్లో పెట్టేస్తుందంటే ఏంటి తెగులు వచ్చేసిందంట. ఎంత బాగుండందంటో, ఎంత బాగుండేవాడంటో. కొన్ని పెట్టి చూడండి, 4 గిన్నెలు లాగించేస్తా ఉన్నా ఉంటుంది. ఇంకెప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. ఏ తెగులు వచ్చేసిందంటే ఆవిడికి. ఏంటి తెగులు? ఎముకలకు కుళ్ళంట. ఏం కుళ్ళంట? అసూయ ఎముకలకు ఏమంట? కుళ్ళి. ఈ కుళ్ళు మొక్కంది ఇప్పుడు ఏమైపోతుంది? కుళ్ళిపోయి ఎదుటి చూసి ఎప్పుడు తిట్టుకుంటానే సనుక్కుంటానే ఉంటుంది. పొద్దున్న లేచి సాయంత్రం దాకా సనుక్కుంటానే ఉంటుంది. ఈ సనుగుడమ్మ ఇలాగ సనుక్కుంటా ఉంటుంటే ఎదుటోళ్ళు బాగుంటే ఏం చేయలేదు, వారవలేదు. ఇలాగే ముందుకి ఒక ఆవిడ పాపం చక్కగా భక్తి చేసి మంచి పాటలు పాడి ప్రభుని ఆరాధన చేస్తుంటే ఆవిడని అత్తమాట అంటున్నారంటారు. నోటండి వస్తుంటేనే దీనికి ఈ మధ్యన భక్తి ఎక్కువైపోయింది. దీనికి ఎవడ వెళ్ళకుండానే మొత్తానికి ఇది వెళ్ళిపోతుంది. ముందు ఏం వెళ్ళిపోతుంది? ఎవరు వెళ్ళకుండానే గుళ్ళోకి ఎవరు వెళ్ళిపోతున్నారు? ముందు ఇవి వెళ్ళిపోతుంది. దీనికి భక్తి ఎక్కువైపోయింది. ఏమెక్కువైపోయింది? భక్తి ఎక్కువైపోయింది. మరి నీకేం ఎక్కువైపోయింది? లోకం సంత, వ్యర్థమైనటువంటి సంగతులు, శరీరచ్చలు, వీటి మీద నీకు ఎక్కువైపోయింది. ధ్యాస ఎక్కువైపోయింది. లోకం మీద ఆశలు ఎక్కువైపోయినాయి. ఇంకెప్పుడు పొద్దున్న లేచిన కానించి సాయంత్రం నిద్రపోయే వరకు పుడుకులు ఆడుకుంటమే ఇంక కొమ్మర పురుగులాగా మెదులుతానే ఉంటుంది. పొద్దున్న 4 గంటలు లేచింది, రాత్రి 1 గంట అవుతుంది. కానీ పుడుకుంటమే. ఇంకెప్పుడు ప్రార్థన ఎప్పుడు చేస్తుంది? భక్తి ఎప్పుడు చేస్తుంది? ఆరాధన ఎప్పుడు చేస్తుంది? కుటుంబ ప్రార్థన ఎప్పుడు పెడుతుంది? ఇంకేమీ లేదు. ఏమెక్కువైపోయింది ఇప్పటికి? పక్క వాళ్ళని చూసి వార్వలేనితనం. ఇప్పుడు సౌలుకి ఎవరిని చూచి ఓర్చుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు. దావీదును చూచి ఓర్చుకోలేక, సహించుకోలేక ఇప్పుడు ఏం చేసేద్దాం అనుకున్నాడు? దావీదుని చంపేయాలి. కొడతాం కాదు, చంపేయాలి, లేకుండా తీసేయాలి. అదే ఆడు ఉద్దేశం. చంపేయాలి. అసూయ బుద్ధున్న వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? తనకంటే ఎత్తుగా ఎదిగేటటువంటి వారిని చూచి వాళ్ళు ఏం చేయలేరు, వారవలేరు. అంటే వీళ్ళు ప్రకృతి సంబంధులు. అక్షరములోనే ఉన్నారు వీరు. ఇంకను ఆత్మీయతలోనికి ఎదిగిన వారు ఎవరైనప్పటికీ వారి ఆలోచనలన్నీ ఎలాగుంటాయో నిజంగా మీరు ఆ ఆత్మీయతలోనికి వెళ్ళిన తర్వాత అనుభవం మీకుంటే ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయముగా బ్రతకవలసినటువంటి జీవితాలు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి, నేను చెప్పాను ఎన్ని మాటలు చెప్తానన్నాను? 1 ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి. నేను ఇంకా ఆత్మ సంబంధుల దగ్గరికి వెళ్ళలేదు, ప్రకృతి సంబంధుల కోసమే మాట్లాడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు మొదటి వ్యక్తి ఎవరు?
యాకోబు ప్రకృతి సంబంధం కనుక అతడు ఏం చేశాడు? నటించాడు. అన్న వేషం వేసుకున్నట్టుగా నటించాడు ఆశీర్వాదాల కోసం. రెండవది, ఇతని పేరు ఎవరు? సంసోన్. తెలుసా ఆయన ఏమవుతాడు? మీకు ఏమవుతాడంటే మాట్లాడరండి. కొడుకు అవుతాడా? అలాంటి కొడుకుని కన్నావేటమ్మా నువ్వు? లేక గారంగా కొన్నావు. మరీ అడిగి కనేసి చక్కగా దేవుని దగ్గర కూడా కొడుకుని ఏం చేశావు? లేక పుట్టాడు కదా, అడిగగా వచ్చాడు కదా అని చెప్పి అతన్ని దేవునికి ఏం చేశావు? నాజీరు చేసేసేసావు, సమర్పించేశావు. పుట్టిన వెంటనే అనేసావు. ఏమనేసావు రా తల్లి? అసలు ఈ కొడుక్కి అస్సలు నెత్తి మీద క్షౌరం అన్నది ఎప్పుడు ఈయన ఇంకా నీ కొరకే నాజీరు చేసేస్తున్నానని అంత మంచిగా సమర్పించుకున్నావు గారాల కొడుకుని. అలాంటి కొడుకుని అంత గారంగా పెంచి భక్తి చేసి విశ్వాసంతో పెంచి దేవునిలో నాజీరు చేయబడి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి అంత అల్లారుముద్దుగా పెంచుకున్న తన తల్లి, తన తండ్రి, తన భక్తి విషయంలో చాలా పట్టించుకుని ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఇది కూడా ఏటది మందు గాని మద్యపానము అన్నది తాగకుండా ఉండాలని తన కొడుకు కొరకు ఎన్నో మొక్కుకుని కొడుకుని గారాముగా పెంచుకుని భక్తిలో పెంచిందిరా తల్లి. అలాంటి తల్లి దగ్గర పెరిగినటువంటి కొడుకు ఈరోజు చూస్తే, తన జీవితం చూస్తే ఒకసారి మనం ఆలోచిస్తే అతని దగ్గరకు వచ్చి ఒక ఆవిడ నటించేస్తుందంట. ఎవరి దగ్గరకు వచ్చి? సంసోను ఆత్మీయుడా లేకపోతే ఆత్మ లేనివాడా? ఆత్మీయుడే కదా. ఆత్మీయుడి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎవరో కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తామంటే చాలా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటాం. అసలు ముసుగస్సలు తీయం. ఇంకెప్పుడు ప్రార్థన. అసలు సినిమా పాటలు కానీ వినం. అసలు ఎప్పుడు సెల్ ఫోన్లు తీసి షాటింగ్లు చెయ్యం. అసలు రహస్యమైనటువంటి ఏది కూడా ఓపెన్ చేసి చూడం. అస్సలు చాలా భక్తిగా విశ్వాసంగా చక్కగా ఎలాగైతే తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నారో అంత మంచి మనసుతో హృదయం కూడా అంత మంచిగా ఉండి చక్కగా భక్తి చేస్తుంటుంటారు. అంత భక్తిగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కొన్ని సమయాల్లో నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు ఏంటని చెప్పి కొంతమంది మన దగ్గరకు వచ్చి ఏం చేసేవాళ్ళు ఉంటారు? ప్రకృతి సంబంధులు ఏం చేస్తారు? శరీర సంబంధులు ఏం చేస్తారు? వచ్చి మన దగ్గరకు వచ్చి, అరే పర్లేదు, నేను నీకులాగే బాప్తిసం తీసుకున్నానే, నేను కూడా నీకులాగే పాటలు పాడుతున్నానే, నేను నీకులాగే మంచి ఎక్కడ తాళం పడకుండా ఆత్మతో నింపబడినట్లుగా ఆరాధించేస్తూ ఉంటాను. ఓ ప్రార్థన మొదలెట్టానంటే స్తోత్రం అని తెల్లారిదాకా అంటానే ఉంటాను. ఇంకెంత భక్తి అయినా చేసేస్తాను, ఇంకేం పర్వాలేదు. నేను లేనేటి, నేను ఉన్నాను. దెయ్యానికి ఎట్టేస్తున్నాను, దేవుడికి ఎట్టేస్తున్నానే. అంతగా నువ్వు భక్తి చేయవలసినంత అవసరం ఏమొచ్చిందని చెప్పి, పర్లేదురా కుర్రోడా, వయసులో ఉన్నావు కాబట్టి యవనులు తప్పక తొట్టిరెళ్తారని వాక్యం లేదా? మొన్నగా చెప్పారు అయ్యగారు, యవ్వనులు తప్పక తొట్టిరెళ్తారని వాక్యం లేదా? యవ్వనులు జబ్బు కొరకు ఇది కూడా మనం ఏం చేయొచ్చట? తాగొచ్చని లేదా? పర్లేదు, ఒకటి కొట్టు పర్వాలేదు, ఒక షాటింగ్ చేయి పర్వాలేదు, లేదు మనం ఒక విధంగా మనం వెళ్దాం, అలా చేద్దాం ఇలా చేద్దామని ఎంతమంది మీ భక్తిని పాడు చేసేవాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ ఆత్మీయతను నాశనం చేసేటటువంటి వాళ్ళు, ప్రకృతి సంబంధమైన అక్షర సంబంధమైన చచ్చేటటువంటి బుద్ధి, చచ్చిపోయేటటువంటి ఆలోచనలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతోమంది మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చెరిపివేయటానికి ఎంతమంది మీ దగ్గరకు వచ్చి నటించే వాళ్ళు వస్తుంటారండి. అలాగే పాప మీ కుర్రోడి దగ్గరికి ఒక అమ్మ వచ్చిందంట. ఎవరావిడి? దెలీలా వచ్చిందంట. ఇప్పుడు తెలుసా మీకు? తెలీదా? అబ్బాయిలకు తెలిసంట. పోన్లే బాబు, దెలీలా పరిచయం ఎక్కడైంది ఏంటి నీకు? పెళ్ళికి వెళ్ళినప్పుడా? మన మీటింగ్కి వెళ్ళావు అక్కడ మన బర్త్డే ఫంక్షన్కి వెళ్ళావు కదా, ఒరే నీకు ఎక్కడ పరిచయం అయింది? కింద పడిపోతాం కాదు. ఆ అమ్మాయి మనసు ఇచ్చేసిందంట. ఏమిచ్చేసింది? మనసు ఇచ్చేసిందంట. మనసు ఇచ్చేసేటప్పటికి ఇంక జీవితం చూడండి, ఈడెక్కడున్నాడు ఆడెక్కడున్నదో తెలియట్లేదు.
గోదారాతలు ఉన్నప్పటికీ గోదారేతలు ఉన్నటువంటి పిల్లకి, ఆ గోదారాతలు ఉన్నటువంటి వ్యక్తికి అక్కడికి వెళ్తానికి దారి తీరి లేకపోయినప్పటికీ ఇప్పుడు గోదావరి అయినా సరే దాటేసి వెళ్ళిపోవాలనుకుంటుందంటే ఈ పిల్ల ఏమిచ్చేసింది? మాట్లాడరమ్మా, మనసిచ్చేసిందంట. మనసిచ్చేసి ఇంకెప్పుడు ఇదే పాట పాడుకుంటా ఉంటుందంటే ఏం పాటది? ఏం పాటది? ఏం పాటది? మనసంతా నీ కోసమే. అక్కడ ఏసైని తీసేసింది, ఏసైని తీసేసి అన్నెట్టేసింది అక్కడ. ఈ రోజున మన నటన జీవితం చూడండి. కావలసినటువంటి వాక్యాలు మనం పెట్టేసుకుంటాం, అక్కడ కావలసినటువంటి భక్తి మనం అక్కడ చేర్చేసుకుంటాం. ఈ పాట ఎలా పాడేస్తుందంట, మనసంతా నీ కోసమే యేసయ్యా, మది నిండా నీ కోసమే, మనసంతా నీ కోసమే యేసయ్యా, మది నిండా నీ రూపమే, కొండల్లోన కోనల్లోన నిన్నే వెదికాను, ఊరువాడ కనబడతలేదు, కొండల్లోన కోనల్లోన నిన్నే అడిగాను, ఊరువాడ పడమ్మా. ఎటు పోయినాను, ఎటు చూచినాను, ఎటు పోయినాను, అరే ఎటు పోయినా కానీ మనసు అంతా ఎక్కడుంది? ఇప్పుడు గుళ్ళోనే ఉంది కానీ మనసు అక్కడ ఉంది. ఉన్నది మాత్రం ఎక్కడుంది? ఈవిడికి మనిషి ఎక్కడుంది? బాడీ ప్రజెంటు, నాకు వినపడతలేదు, మైండ్ ఆబ్సెంట్. ఇలాగ ఆబ్సెంట్లు ఉన్న కుర్రోడిని మొన్న అరే ఇలా అన్నాను, తుల్లుపడి ఇలాగ అంటున్నాడు, యారా ఎక్కడున్నావురా నువ్వు అన్నాను. ఎక్కడున్నారా నువ్వు అంటే ఆడంటాడు, అయ్యగారు ఇక్కడే ఉన్నాను అన్నాడు. నోర్మై, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయారా అంటే ఏమి లేదు అయ్యగారు అన్నాడు. నాకు నిజం చెప్పరా అన్నాను. దేవుని ఆత్మ నాతో చెప్తుంది, నువ్వు నిజం చెప్పన్నాను. అప్పుడు ఆడు నిజం చెప్పేశాడు. నిజం చెప్పేశాడండి. హై స్కూల్లో ఉందంట మనసంతాని. ఆ అమ్మాయి 10th క్లాస్ అట, ఈడేమో 9th క్లాసు. అయ్యి బాబాయ్, అంటే ఇప్పుడు మనసంతా ఎక్కడ ఉండిపోయింది ఇప్పుడు వీడికి? ఇప్పుడు పగలంతా భక్తి చేస్తున్నావు, రాత్రంతా ఆరాధన చేసావు, నీ జీవితాన్ని అక్షర సంబంధమైన దానిగానే ఉండిపోయావు తప్ప ఆత్మ పరిశోధనలోనికి నీవు రాలేకపోతున్నావంటే గల కారణము కేవలం ఒకటే, నీవు ఏం చేస్తున్నావు? నటిస్తున్నావు. ఇప్పుడు దెలీలా షంసూను దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది చెప్పండి రమ్మా? నటిస్తుంది. దెలీలా దగ్గరికి వచ్చేసి నటిస్తూ ఉంటుంటే ఈ మాయిదార కుర్రోడు అన్నీ మర్చిపోయాడంట. ఏమని మర్చిపోయాడు? అన్ని అన్న సంగతి మర్చిపోయి ఇప్పుడు ఆత్మీయ జీవితాన్ని అంతటినీ మర్చిపోయి ఇప్పుడు ఈ నటన గత్తి యొక్క వయ్యారం సింగారం దీని సంగతి అంతటినీ కూడా దాని ముఖం చూపిస్తూ ఉంటుంటే వీడు మొత్తానికి నటన జీవితంలో పడిపోవడానికి దగ్గరికి వచ్చి పడిపోయేటప్పటికీ అతని జీవితాన్ని ఇప్పుడు ఏం చేసుకున్నాడు చెప్పుకోండి. సంసోను ఏమైపోయాడు ఇప్పుడు? ఏమైపోయాడు ఇప్పుడు? అరే ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోతున్నాడు ఇప్పుడు? ఈరోజు చాలా మందిని చెరిపేవాళ్ళు మన ముందుకు వస్తుంటారండి. చాలా మంది చెరిపేవాళ్ళు మన కళ్ళ ముందే కనబడుతుంటుంటారు. నువ్వెంత భక్తిగా ఉన్నా, విశ్వాసంతో ఉన్నా, చాలా బాగున్నా. మొన్న అంటుందో కావిడ నాతో, మా పిల్ల చాలా బాగుండేది అయ్యగారు, దాని జొట్టు అట్టింది అయ్యగారు, ఇలాగ అయిపోయింది అంట. దేని జొట్టది? మా పిల్ల చాలా బాగుంటుంది అయ్యగారు, ప్రార్థన చేసేటప్పుడు ముందెళ్ళి మా పిల్లే పాట పాడేది. ప్రార్థన చేయకముందే ముందే వెళ్ళి అయ్యగారి కంటే ముందు వచ్చి మోకాళ్ళు వేసేది. అలాంటి పిల్ల ఇలాగ అయిపోయింది అయ్యగారు. ఏమైందంటే ఇంకేం చెప్పను అయ్యగారు, రోజులు బాగాలేదంటే దీనికి పెళ్లి చేసేద్దామంటే ఇంకా వయసు రాలేదు అయ్యగారు. వయసు రాకుండా వయ్యారం ఏంటమ్మా నీకు? ఏమైంది నీకు? నీ జీవితంలో చాలా మంది నటించేటటువంటి నటనలు ఈరోజు ఎంతమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు జీవితం అంటే ఎలాగని ఏమనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు?
మనుష్యులు ఎవ్వరు కూడా ఈ లోకంలో ఈ లోక సంబంధమైన అక్షర సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైన దానిని దేనిని కూడా మనం ఏం చేయకూడదు, నమ్మకూడదు. ఎందుకు నమ్మకూడదు? ఈరోజు ఇదంతా లోకమంతా కూడా ఒక నటన తల్లి. లోకమంతా ఏమనుకుంటున్నారు? నటన. నమ్మకండి. మనుజుల నమ్ముకుని తాను మీరు ఎవరు పాడరమ్మా? నాకులాగా రాదా పాట? మీకు వెనకాల పాడండి రా తల్లి. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. ఆమేన్. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. అందరూ చేతులు నెమ్మదితో నీవే ఉంచెదవు. రెడీగా. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా.